92.7 బిగ్ ఎఫ్ఎంలో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. దిశ ప్రోగ్రామ్ వాళ్ళని రీచ్ అవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, నోట్ చేసుకోండి. 1800-419-1828. మళ్ళీ ఒకసారి 1800-419-1828. రైట్. సో ఇవాళ రేపట్లో టీనేజర్స్లో మెంటల్ ఇల్నెస్ రేట్ కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం ఏమనుకుంటున్నారు? సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అనేది మనం గమనిస్తే 2011 and 12 ఇయర్స్ తర్వాత ఈ మార్పు అనేది ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే 1 in 5 టీనేజర్స్ గో త్రూ సమ్ సార్ట్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్స్. సో ఈ విషయాన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ పరంగా కానీ మారుతున్న కాలం పరంగా కానీ వీ హ్యావ్ బికమ్ గుడ్ అట్ క్వాలిఫైయింగ్ అండ్ క్వాంటిఫైయింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ దీస్ ఇష్యూస్. సో ఆ మెంటల్ ఇల్నెస్ ఏరియాలో స్టడీస్ అనేది చాలా జరుగుతున్నాయి. సో దానివల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనకి డైరెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ఇంకో విధంగా మాట్లాడాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఓవర్ ఎక్స్పోజ్డ్ టు టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్. సో దీని కారణంగా ఏమవుతుంది అంటే ఆ సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ని తీసుకుంటే దే హ్యావ్ యాక్సెస్ టు ఫేస్బుక్స్ అండ్ అదర్ సోషల్ మీడియాస్. సో దీని వల్ల వెన్ సంబడి వాళ్ళ ఫ్రెండ్ గానీ ఏదన్నా పోస్ట్ చేస్తే ఇమీడియట్ పియర్ ప్రెషర్ లేకపోతే కాన్షియస్నెస్ క్రియేట్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇట్ యాక్ట్స్ ఆన్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో ఇలా ద యూత్ ఇస్ కరెంట్లీ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ చేంజెస్, రైట్? అండ్ దీని కారణంగా ఒంటరితనం గురవుతున్నారు. There's a lot of disturbances in their sleep cycles, in their eating habits, which eventually are leading to mental illness. అది విషయం. ఇంకా మాట్లాడదాం మనం విజయలక్ష్మి గారితో. స్టే ట్యూన్డ్.